హలో వెరీ వెల్కమ్ టు J24 న్యూస్. గుడ్ మార్నింగ్ తెలంగాణ విజిలానికి స్వాగతం. అండ్ ఈనాడులో నిజమే గెలిచింది, మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్ ను కొట్టేసిన సుప్రీం కోర్ట్ అని ఒక వార్త. ఇందులో వ్యక్తిగత తగాదా తప్ప ఇంకేమీ కనిపించలేదని జస్టిస్ చెప్పారంట. మీరు వాదనలు వినిపించే కొద్దీ మీపై అనుమానాలు మరింత పెరుగుతున్నాయని జడ్జి గారే చెప్పారంట. పిటిషనర్ ను ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యలు, నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరిస్తున్నారని 2008లో అప్పటి ప్రభుత్వం కేసు. అండ్ మార్గదర్శి చిట్ ఫండ్స్ గురించి ఒక కేసు ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషనర్ గా 2008లో ఈ కేసు వేశారు. అప్పటి నుంచి కొనసాగిన ఈ కేసు అండ్ అలా వస్తూ ఇప్పుడు సుప్రీం కోర్టు వరకు వెళ్ళింది. సుప్రీం కోర్టులో ఆ పిటిషన్ నే కొట్టేశారంట. ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన పిటిషన్ ను కొట్టివేస్తూ పిటిషనర్ పైనే అనుమానాలు వస్తున్నాయి. పిటిషనర్ ను ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యలు కూడా చేసిందట. నిబంధన గురింతుగా డిపాజిట్లు సేకరిస్తున్నారనే కేసులో ఇది. సో కడిగిన ముత్యంలా బయటకి ఒక రోజు వస్తానని కీర్తిశేషులు రామోజీరావు గారు అన్నారు. అదే విధంగా ఈ రోజు కడిగిన ముత్యంలా మార్గదర్శి బయటకు వచ్చింది అని ఒక వార్త కూడా రాశారు.